అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్ వద్ద నారాయణ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏవైఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యార్థుల ప్రాణాలు పోయినప్పటికీ కళాశాల యాజమాన్యం కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొందని విద్యార్థి సంఘాలు తెలిపాయి. ఆర్ఐఓను సస్పెండ్ చేయాలంటూ నినాదాలతో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. చరణ్ అనే విద్యార్థి మరణించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. మరణానికి కారణమైన నారాయణ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దూరంలో ఉన్నటువంటి నారాయణ ఇన్స్టిట్యూషన్లో మన రోజున చరణ్ అనే విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకొని ఈరోజు ఎందుకు చేసుకుంటా ఉన్నారంటే ఈరోజు ఫీజులు ఒత్తిళ్ల వల్ల ఈరోజు నారాయణ విద్యా సంస్థ ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 5,000, 10,000 ఫీజున్నా కూడా కడితేనే లోపలికి రండి అని చెప్పేసి ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇప్పుడున్నటువంటి మనకి కాలేజ్ యాజమాన్యం అనేది విద్యార్థులతోటి ఈరోజు అవమానంగా ఫీల్ అయ్యి విద్యార్థులు ఎదురుగా నిలబెట్టడం, బయట నిలబెట్టడం కావచ్చు, అనేక రకాల రూపంలో ఈరోజు ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు అక్కడ నెలకొంది. ఆ విద్యార్థికి కూడా ఈరోజు ఎటువంటి న్యాయం చేయకుండా ఈరోజు 3 రోజులు అవుతామని కూడా ఇంతవరకు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి ఈరోజు మంత్రి నారాయణ, టీడీపీ మంత్రి నారాయణ గారు ఉన్నారని చెప్పేసి ఈరోజు నారాయణ విద్యాసంస్థలు ఇష్టాసారంగా ఈరోజు రెచ్చిపోతా ఉన్నాయి. నారా లోకేష్ గారు విద్యార్థుల పక్షాన విద్యార్థుల కోసం పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ పనిచేస్తున్నారయ్యా నారా లోకేష్ గారు మీరు అని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా పెట్టిస్తారు. విద్యార్థుల పక్షాన ఉంటే ఎవరికి నారాయణ విద్యాసంస్థలు తీర్చాయని ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ మేము సూటిగా అడుగుతాం. వెంటనే కూడా నారాయణ విద్యాసంస్థలు గుర్తి మీరు రద్దు చేయాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తాం. విద్యార్థి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి కానీ ఇంతవరకు కూడా ఆర్ఐఓ గారి యొక్క కాదు అక్కడ ఉన్నటువంటి విజిట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లా ఆర్ఐఓ గారు వివరిస్తా ఉన్నారు. ఈరోజు జిల్లా విద్యాశాఖ విద్యార్థుల పక్షాన ఉన్నారా, నారాయణ విద్యాసంస్థ కొత్తగా వివరిస్తున్నారా? ఈరోజు ఆర్ఐఓ గారు మేము సూటిగా ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కొత్తగా కాదు విద్యార్థుల పక్షాన ఉండండి. విద్యార్థులకు